మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా. గతంలో మా ఆయన విషయంలో మోసపోయాం. గత్యంతరం లేక మా మనవడిని ఆసుపత్రిలో చేర్పించాం. ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రిలో చేర్పించుకొని 50,000 రూపాయలు తీసుకుని మా మనవడి ప్రాణం తీశారంటూ సంతమాగులుకూరుకు చెందిన సుధాకర్, లక్ష్మి దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి 3 ఏళ్ల బాలుడు విక్రమ ఆదిత్య ఆదివారం మృతి చెందాడు. మృతుడు నాయనమ్మ, తాతయ్యలు మీడియాతో మాట్లాడుతూ సర్జరీకి ముందు బాలుడు బాగానే ఉన్నాడని, అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించి అంతా బాగుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామని చెప్పి తమ వద్ద 1,50,000 డిమాండ్ చేసి చివరికి 50,000 రూపాయలు కట్టించుకుని కనీసం రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు సర్జరీ సక్సెస్ అని బాలుడు మత్తులో ఉన్నాడని చెప్పినట్లు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం ఆర్థిక రాజకీయ బలంతో అందరినీ మేనేజ్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రిలో చేర్పించుకొని ప్రాణాలు తీసి బాధితులకు ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటూ అటు ప్రభుత్వాన్ని ఇటు పేదలను మోసం చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఆపరేషన్కు ముందు ఎంతో చలాకీగా ఉన్న తమ మనవడు ప్రాణాలను బలిగొన్న అంజిరెడ్డి హాస్పిటల్పై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆసుపత్రి ముందు బైఠాయించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. పుట్టకలోనే చెవులేని పట్టలేదన్నారు. నర్సరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపించాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజే ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి థెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉండటానికి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజవాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోవాలి. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డ మేము చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నా. సరేనయ్యా నాకు ఆడితే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులన్నీ చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడిని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది, వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులేమ్మ జ్వరం వచ్చింది కదా, ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా. 7వ తారీఖున జాయిన్ అయ్యా. 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా. తీసుకురాగానే స్కాన్ చేశారు, అలా ఏమీ లేదని అన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదా, అప్పుడు పంపించుకోకుండా తీసుకెళ్ళారు. నిన్న చేశారు, ఇలా చేసి పొద్దున్న అవుతా వెళ్ళి నా మనవడి వాళ్ళ చేతులకు అప్పచెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్ళేసారు. క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు. ఇది 2:30 నుంచి చేస్తున్నారు అయ్యా. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. సరే కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక చెవు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 చెవులు పూర్తయినా పిల్లడికి ఇబ్బంది లేదు, మొత్తం బయట రావడానికి కొద్దిగా పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ తిరుగుతూ ఏదో కుడికో నోటికో పొడికోవడం జరుగుతూ ఉండి ఇట్లా వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంతకి చెప్పి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తం నుంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు. తర్వాత 3rd టైం వచ్చిన తర్వాత పిల్లోడికి పిట్స్ వచ్చినాయి. పిల్లోడికి పిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. ఇంతవరకు పిల్లోడికి పిట్స్ అనేది కంప్లైంట్ లేదండి. ఇంతవరకు పిల్లోడికి కొంచెం పిట్స్ వచ్చినాయండి.
అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు. రెండోసారి వచ్చేసి దీనికి ఈరన్నా ఎవరు చాలా ఎందుకమ్మా ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు డబ్బులు? 1,50,000 అడిగారండి. అడగటం 50,000 సెట్ 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పర్లేదా మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వమన్నారు. లేక అంతే జరిగిందండి. ఇప్పుడే తీసబంది పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్. ఏం చేయాలా మీరే మాకు కట్టాను సార్. ముందే పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. నర్సరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపించాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజే ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉంటాకి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజవాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోలే. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డ ఏం చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను.